యూపీఐ యూజర్లకు అలర్ట్. ఆగస్టు నుంచి కొత్త రూల్స్. యూపీఐ యాప్లో ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు. అలాగే ఆటోపే ట్రాన్సాక్షన్స్ ను ఫిక్స్డ్ టైం స్లాట్స్ ఉంటాయి. పేమెంట్ డిలేస్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ను తగ్గించేందుకు ఎన్పీసీఐ ఈ రూల్స్ తీసుకొస్తుంది. ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ లో ఎలాంటి మార్పు చేయలేదు. యూపీఐ ఈ పదం తెలియని వాళ్ళు, ఈ లావాదేవీలు వాడని వాళ్ళు అంటూ ఉండరేమో. మార్కెట్లో ప్రముఖంగా యూపీఐ సేవలు కొనసాగిస్తున్న యాప్స్ లో పేటిఎం, ఫోన్ పే, జీపే, భీమ్ వేదికలను యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత దేశంలో ఫోన్లో డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైన నేపథ్యంలో వాటికి సంబంధించిన కొన్ని మార్పులను తెలుసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం మీరు అన్ని లావాదేవీలు యూపీఐతోనే చేస్తున్నారా? ఇక నుంచి వాటన్నిటికీ చెక్కు పెడుతూ ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అవును, నిజంగా ఎన్పీసీఐ మరో కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇకపై యూపీఐ యూజర్లు బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా ఆటోపే లేదా రోజువారీ ట్రాన్సాక్షన్లు చేయాలన్నా పరిమితులు ఉంటాయి. యూపీఐ సర్వీసులను వేగవంతం చేయడంతో పాటు సిస్టంపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. ఇక ఎన్పీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏవో తెలుసా? ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ యాప్లలో రోజుకు 50 సార్లు మాత్రమే మీ బ్యాంకు బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు. సిస్టంపై అదనపు ఒత్తిడిని నివారించేందుకు ఈ నిబంధనను తీసుకువస్తున్నారు. మీ మొబైల్ నంబర్కు ఏ బ్యాంకు ఖాతాలు లింక్ చేయబడ్డాయో మీరు రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలరు. నెట్ఫ్లిక్స్, ఎస్ఐపి మొదలైన ఆటో డెబిట్ పేమెంట్లు బిజీగా లేని సమయాల్లో మాత్రమే జరుగుతాయి. ఉదయం 10 గంటల ముందు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత ఈ ఆటో పేమెంట్లు చేసుకోవచ్చు. అలాగే మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఆగిపోతే మీ స్టేటస్ కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోవచ్చు. ప్రతి పేమెంట్ స్టేటస్ చెక్ మధ్య 90 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సర్వర్లపై భారాన్ని తగ్గించి సిస్టమ్ స్థిరత్వాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను పెంచడం ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ లో మాత్రం ఎటువంటి మార్పు